హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టులు భర్తీ చేయడానికి, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ జాబ్స్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ మీకు 50,000 మీకు శాలరీ అయితే ఇస్తామని వాళ్ళే నోటిఫికేషన్ డీటెయిల్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ వాళ్ళకు మెయిల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్‌మెంట్ చేసి మనం వాళ్ళు చెప్పినటువంటి ఈమెయిల్ ఐడీకి స్కాన్ చేసి మెయిల్ పంపియాలి. అంతే సింపుల్‌గా. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ ఏ మెయిల్ పంపియాలి, అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరికైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కొనుక్కోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. వీడియోలో వెళ్ళే ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి మీకు విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కోర్సెస్ అయితే అందిస్తూ ఉన్నాము. మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్‌లో వచ్చేసి ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే కోర్సెస్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, టెక్నికల్, అదేవిధంగా ఏఎల్‌పీ అండ్ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఇలాంటి కోర్సెస్ మీకైతే ఉన్నాయి. మీరు మన డిఫెన్స్ డైరెక్ట్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసి మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నటువంటి ఇచ్చి రావడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీకు జనవరి 7, 2026 మీకు రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా మీకు నోటిఫికేషన్‌కి అటాచ్‌మెంట్ అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాం మొత్తం కూడా చూసుకుంటే ఇక్కడ మనకు ముందుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ యంగ్ ప్రొఫెషనల్స్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. మేనేజ్మెంట్ టీంలో వచ్చేసి మనకు 4 పోస్టులు. అండ్ అదేవిధంగా నేషనల్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ కింద మనకు 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు శాలరీ వచ్చేసి మీకు 50,000 వరకు మీకు పర్ మంత్ అయితే ఇస్తామని వాళ్ళే మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కానీ మీకు బిలో 32 ఇయర్స్ అయితే ఉండాలి అన్ని క్యాస్ట్ వాళ్ళకు. ఇంకోటి బ్రదర్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓపెన్ మార్కెట్ కింద మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 ఇయర్స్ మాత్రమే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏందంటే మనకు అప్‌కమింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ చాలా వస్తూనే ఉంటాయి. మీరు ఎవరైతే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ తెలుసు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటువంటి అలాంటి జాబ్ నోటిఫికేషన్‌కి ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఇవి అందులో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి మీకు మంచి ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక నెక్స్ట్ మనకు ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కేవలం మీరు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫిలప్ చేసి కేవలం మెయిల్ అయితే పంపించాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా. ఇక్కడ ముందుగా అప్లికేషన్ ఫార్మ్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్‌తో పాటు అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్‌తో పాటు ఉంటుంది. ఇక్కడ రీసెంట్‌గా దీంట్లో ఒక ఫోటో అతికించండి. ఫస్ట్ వచ్చేసి మీ పేరు రాయండి క్యాపిటల్ లెటర్స్‌లో. సెకండ్ మీ ఫాదర్ నేము. థర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్. డొమిసైల్ వచ్చేసి మీరు మీ స్టేట్ ఏపీనా, తెలంగాణ అయితే ఇవ్వండి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. మనకు మెయిలింగ్ అడ్రస్ వచ్చేసి మనకు అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ గానీ, ఈమెయిల్ ఐడీ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. సెవెంత్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఎయిత్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌లో వచ్చేసి ఇక్కడ మనకు ముందుగా సీరియల్ నెంబర్ 1, 10థ్ ఇవ్వండి. తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, మీకు ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్‌దో ఆ కోర్సెస్, సబ్జెక్టు, యూనివర్సిటీ నేము, ఇయర్ ఆఫ్ పాసింగు, మీకు వచ్చినట్టు పర్సెంటేజ్, క్లాస్ మార్క్స్. ఇక నెక్స్ట్ అడిషనల్‌గా మీకు ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు. 10థ్ వచ్చేసి మీకు ఎక్స్‌పీరియన్స్. మీరు అప్లై చేసిన పోస్ట్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ అడిగి ఉంటే ఇవ్వండి. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అడగలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్‌కి అవసరం లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. 12థ్ వచ్చేసి ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఇవ్వండి. ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ కింద మీరు కింద ఫుల్ నేమ్ అవుతుందిగా, ఫుల్ నేమ్ కూడా ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ మనకు ప్లేస్ అండ్ డేటు. మీరు ఏ డేట్ అయితే ఫిలప్ చేస్తున్నారో ఆ డేట్ ఇవ్వచ్చి మీ ప్లేసు, మీ విలేజ్ గానీ, మీ మండలం గానీ, మీ డిస్ట్రిక్ట్ గానీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కిందనే మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్ కాడ సిగ్నేచర్ చేయండి. వాటి కిందనే మనకు ఫుల్ నేమ్ ఉంది కదా, మీ ఫుల్ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. లెఫ్ట్ సైడ్ మనకు డేట్ అండ్ ప్లేస్ ఉంది కదా, మీ డేటు అంటే ఏ డేట్ అయితే ఫిలప్ చేసినా ఆ డేటు, ప్లేస్ వచ్చేసి మీ మండలం గానీ, డిస్ట్రిక్ట్ గానీ ఇవ్వండి. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిలప్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే కేవలం మీరు మెయిల్ ద్వారా మాత్రమే దీన్నైతే పంపించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్‌మెంట్ అయితే చేయాలి. వాటిలో మనకు 10థ్ క్లాస్ మార్క్స్ మెమో, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా జిరాక్సు.
తర్వాత 2 ఫోటోలు, మీ క్యాస్ట్ సర్టిఫికేటు, మీ డొమిసైల్ సర్టిఫికేటు, అదేవిధంగా మీకున్నటువంటి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అవి. ఇక అదేవిధంగా మీకు రిలవెంట్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అన్నీ కూడా మీరేం చేస్తారంటే స్కాన్ చేసి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడీ ఉందో, ఈ ఈమెయిల్ ఐడీకి మీరు మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్‌కి మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 28, 2026 ఈవినింగ్ 5 పీఎం వరకు మీకు టైం అయితే ఉంది. ఈ నెల 28 వరకు టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మెయిల్ ద్వారా పంపించండి. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఏ విధంగా సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారంటే గనక, కేవలం మీకు షార్ట్ లిస్ట్ అయితే చేసి మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతా ఉంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చేసి మీకు మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడీ ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడీకి మీకు ఇంటిమేట్ అయితే చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గనక ముందుగా వచ్చేసి మనకు మేనేజ్మెంట్ టీమ్‌కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి మీరు ఫారెస్ట్రీ గానీ, బాటనీ గానీ, రిమోట్ సెన్స్ అండ్ జీఐఎస్ఎల్ గానీ, మనకు వైల్డ్ లైఫ్, స్టాటిస్టిక్స్ గానీ, ఎకనామిక్స్‌లో గానీ, కామర్స్‌లో గానీ, అకౌంటింగ్‌లో గానీ, మేనేజ్మెంట్‌లో గానీ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నేషనల్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ ఏవైతే ఉన్నాయో, ఈ పోస్ట్‌కి మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్‌లో మీరు రిమోట్ సెన్సింగ్ లేదా సోషల్ సైన్స్ లేదా సోషలాజీ, స్టాటిస్టిక్స్, మేనేజ్మెంటు, బాటనీ, మ్యాథమెటిక్స్, ఆథ్రాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్, డేటా అనాలిసిస్ అండ్ ఐటీ వింగ్ వీటిలోనే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుంటూ కూడా నేషనల్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ కింద మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగాడు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు డిజర్బుల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇది నాట్ మ్యాండేటరీ. మీకు ఓన్లీ కేవలం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందనమాట. ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే గనక. ఇక నెక్స్ట్ మనకు జాబ్ డిస్క్రిప్షన్స్ వచ్చేసి మనం ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతామో, జాబ్‌కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఏమేమి జాబ్ చేయాలి మొత్తం కూడా ఇక్కడ మనకు డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఫారెస్ట్రీ లేదా అగ్రికల్చర్ లేదా ఎకనామిక్స్ లేదా ఫైనాన్స్ లేదా సోషల్ సైన్స్ లేదా ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్‌లో గానీ, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో గానీ, డేటా మేనేజ్మెంట్‌లో గానీ, ఎన్విరాన్మెంట్స్‌లో గానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో గానీ మీరైతే జాబ్ అయితే చేయాల్సుందనమాట. ఆ విభాగం తదితర విభాగాల్లోని మీరు. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు నేషనల్ ఫారెస్ట్ అండర్‌లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అండర్‌లో ఉన్నటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చింది. ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. మీకు ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ గానీ, ఎలాంటి అప్లికేషన్ ఫీస్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయకుండాగా కేవలం మిమ్మల్ని మెయిల్ ద్వారా మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసి, తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే పిలిచి, ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేసి, మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఎవరికైతే బిలో 32 ఇయర్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు పర్ మంత్ 50,000 అయితే మీకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. ఇక్కడ మీకు 2 ఇయర్స్ మాత్రమే సర్వీస్ అయితే ఉంటుందన్నమాట. ఈ 2 ఇయర్స్ తర్వాత మీరు రిటైర్మెంట్ అంటే మనకు తీసేస్తారు. ఒకవేళ తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకవేళ తీస్తే మీకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటది. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏందంటే మనకు అప్‌కమింగ్ ఏవైతే ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ జాబ్స్ ఉంటాయి కదా! వాటిలోనే మీకు మంచి ప్రయారిటీ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇవి ముందే ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మీకు మంచి ప్రయారిటీ ఇచ్చి, మంచి సాలరీ తోటి మళ్ళీ మీకు పర్మనెంట్ ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. వేరే వేరే డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్రీ డిపార్ట్మెంటే వేరే వేరే ప్లేసెస్‌లోన. ఒకవేళ మీకు తీసేయకుండా మిమ్మల్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఏదైతే అది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అప్లై చేసుకోండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్‌తో పాటు మనకు అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు ఇదే నోటిఫికేషన్‌కి అటాచ్‌మెంట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.